Now let us turn to the word of God. Let us turn to 1 Corinthians chapter 7 verses 1 to 5 for today's sermon. ఈ రోజు వాక్య ధ్యానం నిమిత్తమై కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు ధ్యానం చేసుకుందాం. Now concerning the things whereof he wrought unto me, it is good for a man not to touch a woman. Nevertheless, to avoid fornication, let every man have his own wife, and let every woman have her own husband. Let the husband render unto the wife due benevolence, and likewise also the wife unto the husband. The wife had not power of her own body, but the husband, and likewise also the husband had not power of his own body, but the wife. Defraud ye not one the other, except it be with consent for a time, that ye may give yourselves to fasting and prayer, and come together again, that Satan tempt you not for your incontinency. 7వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు. ఆయనను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే కానీ భార్యకు తన దేహంపైన అధికారము లేదు, అలాగనే భార్యకే కానీ భర్తకు తన దేహంపై అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పున తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధించుకున్నట్లు తిరిగి కలుసుకొనుడి. When we look at the various religions of this world, they have different views concerning marriage. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అనేక మతాలు వారిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒక్కొక్క మతానికి వివాహం పట్ల ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన దృక్పథం ఉన్నది. Some religions teach that if you want to be really holy and you want to know more about God and you want to really a godly person, you should not get married and you should abstain from all sexual relations. కొన్ని మతాలు వారు ఏం చెప్తారంటే, నీవు పరిశుద్ధుడుగా ఉండాలి అంటే, పవిత్రంగా ఉండాలి అంటే మొట్టమొదట నువ్వు అసలు పెళ్లి చేసుకోకూడదు, అట్లాగే లైంగిక సంబంధమైనటువంటి విషయాలన్నిటికి కూడా దూరంగా ఉండాలి అని వారు బోధిస్తారు. And that's why, especially in our country, we see many taking the special religious vows to be a celibate, and they leave the context of family and marriage, and they go and live like monks or special gurus, far separated from social life. ఆ విధమైనటువంటి కారణాన్ని బట్టి మరి అనేక మంది కొంతమంది వాగ్దానాలు చేసుకొని అలా ఒంటరిగా ఉండిపోవడానికి ఇష్టపడిపోయి ప్రమాణాలు చేసి అలాగ సమాజంలోంచి, కుటుంబంలో నుంచి, స్నేహితుల నుంచి అందరూ దూరపరచబడి ఏకాంతంగా వెళ్ళిపోయి వారు ఒక సన్యాసులుగా మరి గురువులుగా అట్లా తయారవటం మనం చూస్తున్నాం. So they see, if you want to be really holy, you want to be really close to God, the best way is to avoid getting married, avoid having any sexual relations even in the context of marriage, and live the life of a brahmacharya. కాబట్టి నీవు పరిశుద్ధంగా ఉండాలి అంటే, పవిత్రంగా ఉండాలి అంటే నువ్వు ముఖ్యంగా ఆ కుటుంబ జీవితానికి లేదా దాంపత్య జీవితానికి నువ్వు దూరంగా ఉండాలి అని చెప్పేసి వారు బ్రహ్మచారి అంటే వివాహం కాకుండా అలా ఉండిపోతారు అనమాట. But what does the Bible teach? As Christians, I think we should have some clear understanding concerning what Word of God teaches concerning these things. అయితే ఈ విషయం గురించి పరిశుద్ధంగా ఉండే విషయం లేదా దేవుని చేరుకునే విషయంలో, పవిత్రంగా ఉండే విషయంలో మరి బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. Right in the beginning itself, God's word teaches us that God treats marriage as a blessed union. We can see Genesis chapter 2 verse 18. And the Lord God said, "It is not good that the man should be alone. I will make him an helpmeet for him." మరి ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే వివాహాన్ని దేవుడు ఎంతగానో ఘనపరుస్తున్నట్లుగా మనం చూస్తాము. అలాగే ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం ఏమని చెప్తుందంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేసేదమనుకున్నాను. And verse 24 of the same chapter we read, "Therefore shall a man leave his father and his mother, and shall cleave unto his wife, and they shall be one flesh." అలాగే 24వ వచనం చూస్తే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. So right from the beginning, God taught us that marriage is important and it is a blessed union that Lord has ordained, and it is good that you come together and get married as husband and wife. కాబట్టి మరి ప్రారంభం నుంచే చూసినట్లయితే దేవుడు దానిని ఎంతగానో ఘనపరుస్తున్నట్లుగా
భార్యాభర్తలుగా దేవుని యొక్క సముఖంలో ఏకమై ఉండటం కూడా మంచిది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. And that's why we encourage young men and women in the church to get married. కాబట్టి మన సంఘాల్లో మరి స్త్రీలను పురుషులను సంఘంలో ఏం చేస్తారు, వివాహం చేసుకోమని ప్రోత్సహిస్తాం. But now in our present context, we can see the society as a whole is against the traditional family structure and even against traditional understanding of marriage. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ వివాహము పట్ల ఉన్నటువంటి ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా వివిధ రకాలుగా ఉంటున్నాయి. The educational system of this world, the media of this world, they are all going against family. మరి ఈ కుటుంబ వ్యవస్థ గురించి ఈ ఎడ్యుకేషన్ కానీ విద్యా విధానంలో కానీ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మీడియా కానీ ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకంగా పోతూ ఉన్నాయి. When we look at what the entertainment industry of even our own country, what they promote, we can see people, youngsters come together, they fall in love, they go away. Even after getting married, the celebrities also like to get divorced and they don't want to honor marriage or family life. మరి మనకి అట్లాగే చూసినట్లయితే ఈ సమాజంలో ముఖ్యంగా యవనస్తులు చదువుకునే రోజులు అట్లా ప్రేమలో పడిపోవడం, పెళ్లి చేసుకోవడం, తర్వాత విడాకులు ఇచ్చుకోవడం, అట్లాగే మరి ఘనంగా వివాహాలు జరిగిన వారు కూడా విడాకులు తీసుకొని విడిపోవడం, ఈ విధంగా వివాహ వ్యవస్థ అంతా కూడా చిన్నభిన్నం అవుతుంది. Many celebrities even in our own country, the rich men in the sports or in the business or famous personalities in movie industry, you look at their personal profile, you can see many of them, their marital life is in great ruin. మరి గమనించినట్లయితే చాలామంది వ్యాపారవేత్తలు కానీ లేదా రాజకీయవేత్తలు కానీ లేదంటే మరి క్రీడా రంగంలో కానీ సినిమా రంగంలో కానీ మరి చాలామంది ధనవంతులైన వారు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో కనుక చూసినట్లయితే వాళ్ళ వివాహ జీవితం అనేది చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉంటుంది. But when you look at the word of the Lord, we can see God gave clear instructions concerning how we ought to take this institution very seriously. అయితే మరి దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఈ యొక్క విషయంలో ఎంతగా మనం శ్రద్ధగా కలిగి ఉండాలన్నది కొన్ని సూచనలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. And the Lord ordained this marital union so that we will grow in love towards one another. We will also procreate and have children and we will be a witness for Christ in this earth. ఆ విధంగా మరి దేవుడు ముందుగానే నిర్ణయించిన ప్రకారము వివాహ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేయబడి ఏక శరీరమై అట్లాగే మరి సంతానం కలిగి ఆ విధంగా మనమందరం కూడా దేవుని కొరకు జీవించడానికి సహాయం చేస్తున్నాడు. And God also ordained it as a means where men and women separate from all fornication, all adulterous behavior, and they will even enjoy the pleasures of sex in the context of marriage. అలాగే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వివాహం కలిగి లైంగిక సాంగత్యం కలిగి ఉండడం అనేది మంచిది, కానీ వివాహం కాకుండా జారత్వానికి దూరంగా ఉండాలని బైబిల్ హెచ్చరిస్తుంది. Now the society is promoting a different kind of culture where they say, oh, it's okay to engage in sexual relations even before marriage. మరి కొంతమంది చూసినట్లయితే కొన్ని సంస్కృతుల్లో వారు ఏం చెప్తారు, ఏం పర్వాలేదండి, ఇదేం తప్పు కాదు, పెళ్లి కాకముందు మరి లైంగికమైనటువంటి సంబంధాలు కలిగి ఉండడం అనేది తప్పేమి కాదు అని బోధించేవారు ఉన్నారు. The Western countries, they used to treat marriage as honorable and they used to give a lot of values to traditional families. But now, even the universities, even the culture as a whole, we can see youngsters going in their own way and engaging in all kinds of sexual sins, even outside the context of marriage. పాశ్చాత్య దేశాల్లో చూసుకున్నట్లయితే ఈ వివాహం వ్యవస్థకి చాలా ప్రాధాన్యత ఇచ్చి వివాహాన్ని చాలా ఘనంగా మర్యాదకరంగా మరి నడిపించేవారు. అయితే ఈ రోజుల్లో ఈ యూనివర్సిటీల్లో మరి కొన్ని చోట్ల చూసినట్లయితే యవనస్తులు వాళ్ళ ఇష్టానుసారంగా ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళిపోతూ వాళ్ళ ఇష్టానుసారంగా వివాహాలు చేసుకుంటూ విడిపోతూ ఉంటున్నారు. But God's word warns us against all kinds of fornication. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి విధమైనటువంటి జారత్వానికి దూరంగా ఉండాలని మనల్ని హెచ్చరిస్తుంది. That's why even Paul says it is good for a man not to touch a woman, not to have sexual relations with a woman. కాబట్టి పౌలు ఏమన్నాడంటే ఇక్కడ స్త్రీని ముట్టకుండా మంచిది అని తెలియజేస్తూ ఉన్నాడు. If you are an young man or young woman, you are a believer and you are worshipping God, it is our duty to keep our bodies pure and chaste as God expects from us. కాబట్టి నీవు మరి యవనస్తురాలు అయి ఉన్నట్లయితే
మరి సంఘములో ఉన్న బిడ్డగా, దేవుని బిడ్డగా నీ బాధ్యత ఏంటంటే నీ దేహమును నీవు దేవుడు ఆశించిన రీతిగా దానిని భద్రపరచుకోవడం నీ యొక్క బాధ్యత అయినది. When you go to campuses, when you go to workplaces, there will be great temptations to involve in these kind of sins. కాలేజీలకు వెళ్ళినప్పుడు, లేదంటే ఉద్యోగం చేసే పని చేసే స్థలానికి వెళ్ళినప్పుడు ఇలాంటి శోధనలో పడిపోవడానికి మరి చాలా అవకాశాలు ఉంటాయి. But then we need to always remember what God expects of us as Christians, as believers. And God even commanded us, thou shalt not commit adultery. And it should be our duty to keep the bodies that the Lord has given pure and holy. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని జ్ఞాపకం చేసుకొని, దేవుడు మరి ముందుగానే చెప్పాడు కదా మీరు వ్యభిచరించవద్దు అని దేవుడు హెచ్చరించాడు. కాబట్టి ఆ హెచ్చరికను బట్టి మన దేహాలను మనము పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవాలి. And sometimes we have to say no to certain things that even friends ask us to do. మరి కొన్నిసార్లు ఖచ్చితంగా మన యొక్క స్నేహితులు అలా చేద్దాం ఇలా చేద్దాం అని అడిగినా సరే మనము వారికి నో అని చెప్పేవారంగా ఉండాలి. Sometimes our friends may invite us to go for movies which promote all kinds of nudity and all kinds of sexual sins. మరి కొన్నిసార్లు సినిమాకి వెళ్దాం రండి అని చెప్పి సరదాగా పిలుస్తుంటారు. ఆ సినిమాలో మరి అనేక విధమైనటువంటి లైంగిక విధానాన్ని ప్రమోట్ చేసే ఆ సినిమాలకి వెళ్దామని ఆహ్వానిస్తారు. Sometimes we may have a habit or addiction where we are so much used to watching those kind of movies. అలాగే కొన్నిసార్లు మనకే ఇలాంటి అశ్లీలమైనటువంటి చిత్రాలను చూసే ఆ అలవాటు మనకే ఉండొచ్చు. But we need to understand that all these things that the world promotes in the name of entertainment, they can truly tempt us and cause us to fall into this sin. కాబట్టి మరి చూడండి, ఈ తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు ఈ లోకంలో ప్రమోట్ చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా వాటి యొక్క అంతం ఏంటంటే చివరికి అవి పాపంలోనికి మనల్ని నడిపిస్తాయి. They may be promoting it as good and without any shame. వారు ఇది మంచిదిగా ఏ విధమైనటువంటి సిగ్గు లేకుండా వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయొచ్చు. And many of them who are promoting all these, they became rich by engaging in this kind of business which promote all these sexual sins. ఇలాంటి లైంగికమైనటువంటి పాపాలను ప్రోత్సహించేవారు వారి లోకంలో చాలా ధనవంతులుగా కూడా ఉంటున్నారు. But then as a result of their work, many families were ruined and many youngsters fall into sexual sins and they live a terrible life. కాబట్టి వారు చేస్తున్న ఈ పని వల్ల ఆ పని యొక్క ఫలితాలు ఏంటంటే అనేక కుటుంబాలు గాయపరచబడుతున్నాయి. అనేక మంది యవనస్తులు మరి ఈ యొక్క పాపంలోనికి పడిపోతున్నారు. So anyway, as we mentioned, today we are coming to the end of another year and we are starting a new year. If you are facing any of these sins in your life where you seem to fail even in the last year, maybe this is an opportunity where you can confess to the Lord, Lord, I have failed in this area. I have watched things that is not pleasing in your sight. And you can repent and ask God's forgiveness. మరి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీరు అడగచ్చు, ఇప్పటికి ఇదిగో ఈ సంవత్సరంలో అనేక విషయాల్లో నేను ఈ విషయంలో తొలగిపోయాను, మరి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు నేను జరిగించి ఉన్నాను అని కనుక నీవు గ్రహించినట్లయితే ఈ రాబో సంవత్సరంలోనైనా సరే నీవు వాటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించే. Confess your sins and ask God's help, particularly in this new year. Lord, preserve me from all these temptations, especially the temptation to involve in sexual sins. Help me to avoid such situations even in my life. కాబట్టి మీ పాపములను మీ దోషాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ మరి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు అలాంటి శోధనలోంచి నన్ను తప్పించండి అని ప్రభువుని అడుగుతూ మరి వాటికి దూరంగా ఉండాలని తెలియజేస్తున్నాను. So any kind of sexual relations outside of the context of marriage, God prohibits, and Lord warns us with severe punishments for all those who engage in sexual sins. వివాహము కాకుండా జరిగే జాగ్రత్తలన్నిటికీ కూడా దేవుడు వాటిని నిషేధించాడు. కాబట్టి ఎవరైనా అలా చేసినట్లయితే వాటికి తగినటువంటి శిక్ష అనుభవిస్తారు. But then the Lord says it is good that a man and woman come together in the context of marriage. మరి వివాహము ద్వారా మరి స్త్రీ పురుషులు ఏకమై ఉండడం మంచిది అని దేవుడు చెప్తున్నాడు. So even as youngsters, we can pray that the Lord will guide us to good men and women, and God will help us to discern His will concerning our lives, so that we can enter into marital union. కాబట్టి మరి దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ దేవుని ఏ విధమైనగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో ఆ విధంగా ఐక్యపరచబడడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. I think now in the modern society, it is quite a common thing even to delay marriage, thinking that okay,
maybe I will settle myself in the career, I will make a lot of money, I will ensure that everything is in proper order, and then maybe I will think about marriage. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా మంది వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ముందుగా నేను భవిష్యత్తులో మరి నా యొక్క జీవితంలో బాగా స్థిరపడాలి, అన్నీ నేను అనుకున్నాయని కూడా సంపాదించుకోవాలి, ఉద్యోగం అయితే ఉద్యోగం, డబ్బులు అయితే డబ్బులు, ఇవన్నీ స్థిరపడిన తర్వాత అప్పుడు వివాహం గురించి ఆలోచన చేస్తారని వాయిదా వేస్తుంటారు. Sometimes parents and youngsters, they delay it to the point that 30, 35, 40 and the person remains single, even if the person had a desire to get married. ఒకవేళ మరి ఆ వ్యక్తికి పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉన్నా కూడా మరి తల్లిదండ్రులు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల దాకా అలాగా ఆలస్యం చేస్తూ రావడం ద్వారా ఇక వాళ్ళు చివరికి అలాగా వివాహం కాకుండా ఉండిపోవాల్సి వస్తుంది. But if the word of the Lord told us it is a good thing to get married, and if the Lord revealed to you His will and you found the right person, even maybe through the parents, through the proposals, or some other way through the friends, and I think it's good that you get married early. కాబట్టి దేవుని యొక్క వాక్యము వివాహము చేసుకోవడం మంచిది అని చెబుతున్నది. కాబట్టి మీరు ఒక మంచి సంబంధాన్ని చూసుకొని స్నేహితుల ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, సంఘం ద్వారా కానీ ఒక మంచి సంబంధాన్ని చూసుకొని ఆ విధంగా వివాహం ద్వారా జతపరచబడటము, ఏకమై ఉండటము మంచిది. One of my friend who is a pastor, who used to always tell, even when I was unmarried, he knew me, so he always used to tell me this thing: next to salvation, marriage is the most important decision that you make in your life. మరి ఒక పాస్టర్ గారు మరి సార్కి వివాహం కాకముందు నుంచి బాగా తెలిసిన పాస్టర్ గారు ఒక విషయం చెప్పేవాడు. ఏంటంటే రక్షణ తర్వాత వివాహము అనేది నీవు తీసుకునే నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనది. Sometimes we give a lot of importance to career and other aspects of our life, and we put this as last in our list. మరి కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మనం మన యొక్క కెరీర్ గురించి ఆలోచన చేసుకుంటాం, దానికే ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటూ వచ్చి ఈ రక్షణ అనేది లేదా వివాహం అనే వాటికి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. But what that pastor told is very true, because your career, the job you have, you can change. You join for a work, you worked in a company, after 2-3 years you didn't like it, you can submit your application in another company and go and join there. అయితే ఆ పాస్టర్ గారు చెప్పింది మరి చాలా యథార్థమైనటువంటి విషయము. ఎందుకంటే నీ కెరీర్లో ఒక చోట నుంచి ఉద్యోగానికి జాయిన్ అయ్యావు, ఒక 2-3 సంవత్సరాల తర్వాత నచ్చకపోతే మీరు అక్కడ రిజైన్ చేసి ఇంకొక సంస్థకి నీవు అప్లై చేసుకోవచ్చు, అక్కడ నీవు ప్రారంభించవచ్చు. But once you are married, you cannot submit your resignation and submit application in another place. అయితే ఒకసారి వివాహం అయిన తర్వాత మరలా ఇక్కడ రిజిగ్నేషన్ ఇచ్చి ఇంకొక అప్లికేషన్ పెట్టడానికి అవకాశం లేదు. Because this, you are entering into a lifelong relationship with another person. ఎందుకంటే నీవు జీవితకాలం ఉండే ఆ సహవాసంలోకి ఒక తెలియని వ్యక్తి జీవితంలోకి ప్రవేశిస్తున్నావు. కాబట్టి You can have a successful career, but if you fail in your marital life, I think your whole life you have to live in a lot of trouble and a lot of trial. ఒకవేళ నీకు విజయవంతమైనటువంటి మంచి కెరీర్ ఉండవచ్చు, అయితే వివాహం విషయంలో కనుక నీవు విఫలమైనట్లయితే దానివల్ల నీ జీవితం అంతా కూడా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. But sometimes God may not give us success in career and in money and in the matters of this world. But if you have a good married life where you both rejoice as a family in the Lord, you can live peacefully. అయితే కొన్నిసార్లు దేవుడు మరి మనం ఆశించినట్లుగా జీవితంలో అంత విజయాన్ని ఇవ్వకపోవచ్చు, ధనం విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో, ప్రమోషన్ విషయంలో. అయితే దేవుని చిత్తానుసారముగా జరిగినటువంటి వివాహం ద్వారా మీరు సంతోషంగా ప్రభువులో జీవిస్తూ ఉన్నట్లయితే నీవు సమాధానం కలిగి జీవించగలవు. So we must teach our youngsters, even our children, that you must pray that the Lord will bless all of you with good spouses so that you can honor God through your marriage. కాబట్టి మన యొక్క యవనస్తులకి మనం బోధించాలా, దేవుడు మరి సరి అయినటువంటి జీవిత భాగస్వామిని ఇచ్చి వివాహం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని. Instead of focusing on career and the things of this world, let us earnestly pray that the Lord will bless especially youngsters' married life in our church. మరి ముఖ్యంగా సంఘంలో వివాహం కావాల్సిన వారికి వారి యొక్క భవిష్యత్తు గురించి, కెరీర్ గురించి కంటే కూడా మరి వివాహం విషయమై, మరి ఆ సంఘం విషయమై వీటి పట్ల వారికి అవగాహన కలుగు చేయాలి. And once you are married in the Lord, and that's another thing I think we all need to remember, and we need to ensure that we marry in the Lord. మరి చూడండి, ఒకసారి వివాహం అయిన తర్వాత మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము దేవునిలో వివాహం చేసుకున్నాం, ప్రభువులో. So if you are part of the church, you are a believer, you must ensure that you also marry a person who is also a believer. అయితే నీవు సంఘంలో సభ్యుడు అయి ఉన్నప్పుడు
సంఘంలో నీవు విశ్వాసిగా ఉన్నట్లయితే నీవు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు ఖచ్చితంగా విశ్వాసినే వివాహం చేసుకోవాలి. Sometimes maybe our families, our friends may tempt us to go and marry unbelievers. కొన్నిసార్లు మన యొక్క స్నేహితులు లేదా మన యొక్క కుటుంబంలోనో ఎవరైనా విశ్వాసం లేని వారిని పెళ్లి చేసుకోమని వారు మనల్ని శోధించవచ్చు. I think it is common even in this state where many Christians who are part of the church, who are very active in the church, when it comes to marriage, they compromise. They listen to the parents or the friends' word and they go and marry unbelievers. మరి చూడండి, ఇది మన రాష్ట్రంలో చూసినట్లయితే ఇది సాధారణంగా అనేక ప్రాంతాల్లో అనేక సార్లు జరుగుతున్నది. చక్కగా సంఘంలో విశ్వాసంలో పెరిగిన వారు మరి వాళ్ళ యొక్క స్నేహితుల ద్వారానో బంధువుల ద్వారానో కుటుంబ సభ్యుల ద్వారానో ప్రేరేపించబడి అవిశ్వాసులైనటువంటి వారిని వివాహం చేసుకుంటూ ఉంటున్నారు. It is better to remain single rather than going and marrying unbelievers. ఒకవేళ అవిశ్వాసి అయినటువంటి వారిని వివాహం చేసుకున్నట్టు కంటే కూడా వివాహం కాకుండా సింగిల్గా ఉండడం మంచిది. Maybe if your parents are forcing you to marry an unbeliever or maybe to a wealthy person, say no. ఒకవేళ మీ యొక్క తల్లిదండ్రులు అవిశ్వాసి అయిన వాడిని, ధనవంతుడైన వాడు మంచి ఉద్యోగంలో ఉన్నాడని అవిశ్వాసి అయినటువంటి వారిని పెళ్లి చేసుకోమని కనుక అడిగినట్లయితే మీరు నో అని చెప్పాలి. Even in other portions of the scripture, the word of the Lord very clearly teaches us we must marry in the Lord. We must marry a believer. లేఖనాల్లో ఇంకా ఇతర మరి కొన్ని స్థలాల్లో కూడా చూసినట్లయితే మనము విశ్వాసులముగా ప్రభువులో వివాహం చేసుకోవాలి. And God blesses such unions. అలాంటి వివాహాన్ని లేదా అలాంటి ఐక్యతను ప్రభువు ఆశీర్వదిస్తాడు. And that should be the number one thing you look when you look for a prospective spouse. కాబట్టి నీవు అభివృద్ధి చెందే భార్య గురించి, నీవు జీవిత భాగస్వామిని గురించి నీవు కోరుకునేటప్పుడు ఇది నువ్వు చూసుకోవాలి. As youngsters, you may have some idea of what should be your husband or wife. ఒక యవనస్తులుగా మీకు ఒక ఆలోచన ఉండొచ్చు, నీవు చేసుకోబోయే భార్య ఎలా ఉండాలి, లేకపోతే నువ్వు చేసుకోబోయే భర్త ఎలా ఉండాలి అని మీకు ఒక ఆలోచన ఉండొచ్చు. He or she must be beautiful or handsome. They must be educated. They must have a lot of wealth. They must have high family status. They must be from the same caste. Lot of preferences. చూడండి, వాళ్ళు మరి అనుకోవచ్చు చక్కగా వారు బాగా సంపన్నులై ఉండాలి, బాగా చదువుకున్న వారై ఉండాలి, మంచి ధనవంతులై ఉండాలి, అట్లాగే అది ఒకే కులానికి చెందిన వారై ఉండాలి అని ఇలాంటి అనేకం ఉండవచ్చు. But the first thing we need to look is he or she a believer in the Lord? Can I marry him in the Lord? మరి వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే అతడు లేదా ఆమె విశ్వాస కాదా, ప్రభువులో వివాహం చేసుకోవచ్చా లేదా అన్నది ఆలోచన చేయాలి. And when we go and get married to unbelievers, the Lord's true blessings for that marital union will not be there. You will end up in more and more trouble. ఒకవేళ నీవు అవిశ్వాసి అయినటువంటి వారిని వివాహం చేసుకోవడం ద్వారా మరి ప్రభు యొక్క ఆశీర్వాదాలు అందులో నిజమైన ఆశీర్వాదాలు లేక ఇంకా 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 సమస్యలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. We read in Genesis chapter 5 and 6 how men of that time, especially godly men, they went and married daughters of men. Sons of God married daughters of men. They selected women of their own choice, and lot of wickedness, lot of trouble awaited their generations. మరి ఆదికాండం 5-6 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క కుమారులు మనుషుల యొక్క కుమార్తెలను వివాహం చేసుకున్నట్లుగా దాని పర్యవసానంగా ఏం జరిగిందో మనం చూస్తున్నాం. And throughout the word of the Lord we see such examples where men violate God's commandment, go in their own way and do things in their own according to their own preference. They all end up in big trouble. కాబట్టి ఇంకా అనేక సందర్భాల్లో మనం చూసినట్లయితే మనుషులు వారి ఇష్టానుసారమైనటువంటి మార్గానికి తొలగిపోయి వారి ఇష్టానుసారమైనటువంటి రీతిలో వివాహాలు చేసుకొని వారి యొక్క చివరికి చూసినట్లయితే వారి అంతము చాలా సమస్యలతో ముగిసింది. So the word of the Lord very clearly teaches that our marital union should be in the Lord and we should marry only believers. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం స్పష్టంగా ఏమని చెప్తుందంటే మన యొక్క వివాహ వ్యవస్థ అనేది అది క్రైస్తవ లేదా విశ్వాసతో కూడినటువంటి వివాహము, ప్రభువులో జరిగే వివాహమై ఉండాలి. And the word of the Lord also teaches our affection should be to that one person alone. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం మరలా ఇంకా ఏమని బోధిస్తుందంటే మన యొక్క ప్రేమ అనేది ఆ వ్యక్తి పట్లే ఉండాలి. In the portion that we read, we can see God's word teaches they both shall be one flesh. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే వారు ఏక శరీరమై ఉంటారు అని ఉన్నది. So that man and woman in the context of marriage, they have intimate relationships and they become one flesh.
కాబట్టి వివాహ వ్యవస్థ ద్వారా వారు అన్యోన్య భావాన్ని కలిగి ఉండి ఏక శరీరముగా ఉంటారు. So once we are married in the Lord, we marry believers, it's also our duty to continue in that marriage where we grow in love towards the person whom Lord has given us, our spouse. కాబట్టి ఒకసారి మనము ప్రభువులో వివాహము జరిగిన తర్వాత ఆ వివాహములో ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ప్రేమలో మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ భార్య లేదా భర్త పట్ల ఆ ప్రేమలో మనము ఎదుగుతూ ఉండడం అనేది మన బాధ్యత. We know in the qualifications that the Lord given for pastors in 1 Timothy chapter 3, we can see where it says a bishop or a pastor then must be blameless, the husband of one wife. పాస్టర్కి ఉండవలసినటువంటి అర్హతలు చూసినట్లయితే తిమోతిలో రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనాలు చూసినట్లయితే ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన వాడు అట్టివాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు అన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడై ఉండాలి అని కొన్ని అర్హతలు రాయబడ్డాయి. So even in the context of the church, those who are elders, pastors or preachers or missionaries, they should be man of one wife. కాబట్టి మన యొక్క సంఘంలో కానీ అతను మిషనరీ అయినా కాపరి అయినా అధ్యక్షుడైనా అతడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. All his affection in the context of marriage should be towards that one woman. He should not be a man of many women. ఏ వ్యక్తి కూడా అతను అనేక మంది స్త్రీలతో సాంగత్యం కలిగిన వ్యక్తిగా ఉండకూడదు. తన ప్రేమ అంతా కూడా తన భార్య పట్ల ఉండాలి, ఏకపత్ని పురుషుడిగా ఉండాలి. When we read even other qualifications given there, we can see the Lord gave these instructions to the leaders so that they also can be good role models to the believers in the church. మరి కొన్ని విషయాలు చూసినట్లయితే ప్రభు మరి ఈ యొక్క సూచనలు ఎందుకు ఇచ్చాడంటే వారు సంఘములో విశ్వాసులకు మాదిరికరంగా నడుచుకోవడానికి. So if the leaders of the church, they are committed to have a godly marriage, that will be an example even to the members, so that they will also nurture families in that way. సంఘ నాయకులు మరి దైవికమైనటువంటి వివాహం చేసుకొని అందులో కొనసాగుతున్నట్లయితే అది సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకి మాదిరికరంగా ఉంటుంది. And that's one reason we encourage pastors or those who are serving God to get married even in our churches. ఆ కారణమును బట్టి మన సంఘాల్లో మరి ప్రభు పరిచర్యలో ఉన్న వారిని వివాహం చేసుకోమని మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. When we look at Roman Catholic Church or some other Protestant churches, they don't allow pastors to get married. మరి చూడండి, రోమన్ క్యాథలిక్ సంఘాల్లో చూసినా మరి కొన్ని పెంతెకోస్తు సంఘాల్లో, కొన్ని సంఘాల్లో, ప్రొటెస్టెంట్ సంఘాల్లో చూసినట్లయితే కొంతమంది సేవకులు వివాహం చేసుకోకూడదు అని వివాహం చేసుకోవడానికి వారు అనుమతించరు. They are going against the explicit teaching of God's word, where it clearly says the elder or pastor in the church, they have the freedom to get married. సంఘములో ఉండే పెద్దలకు లేదా నాయకులకు, కాపరులు వీరికి వివాహం చేసుకోవడానికి అవసరమైనటువంటి స్వేచ్ఛ ఉన్నప్పటికీ మరి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ స్వేచ్ఛను హరించి వేస్తూ ఉన్నారు. The Lord may give some who are called to serve the Lord the gift to serve him as single men or single women, but then we cannot make a rule that all those who serve the Lord should not get married. చూడండి, దేవుడు ఒకవేళ కొంతమందిని వారు సింగిల్గా ఉండి ప్రభువుని సేవించాలని, ప్రభు పరిచర్య చేయాలని ఒకవేళ అలాంటి ప్రణాళిక కలిగి ఉంటే ఆ విధంగా ముందుకు వెళ్ళడం మంచిదే, కానీ సేవ చేసే వాళ్ళందరూ పెళ్లి చేసుకోకూడదు అని చెప్పడం తప్పు. So God expects that we marry in the Lord, and God expects that we persevere in the marital union by having our love and affection towards that one person whom the Lord has brought in our life. కాబట్టి దేవుడు ఏం కోరుకున్నాడంటే మనం ప్రభువులో వివాహం చేసుకోవాలని మొదలుగా కోరుకున్నాడు. తర్వాత ఆ వివాహంలో మరి దేవుడు మనకిచ్చినటువంటి జీవిత భాగస్వామి పట్ల మన యొక్క ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు చూపించుకుంటూ ఇంకా ప్రభువులో ఎదగాలని దేవుడు తెలియజేస్తున్నాడు. If you have witnessed Christian weddings, we can see the bride and the bridegroom, they were asked to take vows in front of the Lord. మరి చూడండి, మరి క్రైస్తవ వివాహంలో మనం చూసినట్లయితే అక్కడ భార్య భర్తలు మరి వారిద్దరి చేత ప్రభు సన్నిధిలో ప్రమాణం చేపిస్తారు. And many of us, sometimes we take the vows and we forget about it. మరి చూడండి, చాలా మంది మనలో అలాంటి ప్రమాణాలు చేస్తారు, వాగ్దానాలు చేస్తారు, కానీ వాటిని అంతలోనే మరి మర్చిపోతాం. But the vows we take in front of the Lord, that's very serious. It's not like an ordinary word that we tell to other person, or
we tell to the other person that, okay, you can believe my word and you can follow me. It's not like that. We are taking a vow in the presence of the Lord, calling him as witness. సో కాబట్టి ప్రభు సన్నిధిలో చేసే ఆ ప్రమాణాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని అంత సులభంగా తీసుకోవడానికి వీల్లేదు. ఏదో ఒక వ్యక్తితో వచ్చి నువ్వు నన్ను నమ్మొచ్చు, నేను నిన్ను నమ్మొచ్చు అని చెప్పి అంత సులభంగా చేసే ప్రమాణాలు కాదవి. మనం ఎందుకంటే దేవునితో ప్రమాణం చేస్తున్నాం కాబట్టి చాలా సీరియస్గా ఉండాలి ఇందులో. So it's a vow that we take in front of the church and also in front of God. సో ఈ ప్రమాణము మనము సంఘం ఎదుట, దేవుని ఎదుట చేస్తున్నాం. And even in those vows, we commit ourselves to be fully given to the spouse that the Lord has given. ఆ యొక్క ప్రమాణాల్లో మరి భార్య భర్తకి, భర్త భార్య భర్తకి మాత్రమే వారు సమర్పణ కలిగి ఉంటారని చెబుతుంటారు. And the word of the Lord teaches, once we are married in the Lord, even the power of our body, the Lord has given to the other person. ఒకసారి మనము ప్రభువులో వివాహం చేసుకున్న తర్వాత మరి మన యొక్క శక్తిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. Verses 3 and 4, let us read that. Let the husband render unto the wife due benevolence, and likewise also the wife unto the husband. The wife hath not power of her own body, but the husband, and likewise also the husband hath not power of his own body, but the wife. భార్య భర్తకును అలాగనే భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారము లేదు, అలాగనే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. So once we are married, we are not free to behave in whatever way we want. ఒకసారి వివాహం అయిన తర్వాత మనకి ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకోవడానికి వీల్లేదు. అటువంటి స్వేచ్ఛ మనకు లేదు. Once we are married, we are not allowed to go around and sleep with any person whom we like. ఒకసారి వివాహం అయిన తర్వాత అలా బయటికి వెళ్ళిపోయి మనకు నచ్చిన వాళ్ళతో ఉండడానికి, మనకు నచ్చినట్లుగా నడుచుకోవడానికి మనకి అలా చేయడానికి వీల్లేదు. Especially men, in the context of marriage, we must be very careful how we even interact with other women, even in the church or even in the friend circles. కాబట్టి ముఖ్యంగా మరి సంఘంలో ఉన్నటువంటి పురుషులు ఈ వివాహం విషయంలో చాలా గమనించినట్లయితే సంఘం పట్ల, సంఘంలో ఉన్న స్త్రీ పట్ల ఏ విధంగా మనం నడుచుకుంటున్నామో గమనించాలి. We must not develop very close, intimate relationships with people of or persons of other sex, so that we will get attracted towards the members of opposite sex. కాబట్టి మనము మన యొక్క స్త్రీలు పురుషులతో లేదా పురుషులు స్త్రీలతో మరి ఎక్కువగా సాంగత్యం కలిగి ఉండడానికి, మరి ఎక్కువగా సహవాసం కలిగి అత్యంత సన్నిహితంగా ఉండేటట్లుగా ఉండకూడదు. అలా ఉండడం ద్వారా మరి లైంగికమైనటువంటి శోధనలు వచ్చే అవకాశం ఉంటుంది. Sometimes we hear about people who are in the ministry, many of them have to step down from the ministry because they engage in close intimate relationship and even engage in sex with people other than their spouse. మరి కొన్నిసార్లు కొన్ని సంస్థల్లో ఉన్నటువంటి నాయకులు సైతం వారి యొక్క పదవులు పోగొట్టుకుంటారు. కారణం ఏంటంటే అక్రమ సంబంధాలు, మరి తమ భార్యకి భర్తతో కాకుండా వేరే వాళ్ళతో సంబంధాలు కలిగి ఉండటం ద్వారా వారు కలిగిన పదవులు పోగొట్టుకుంటున్నారు. How terrible it is that a person even serving the Lord, they go for sexual relationships outside the context of marriage. చూడండి, మరి దేవునిలో వివాహమైన వారు మరి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి లైంగిక సంబంధాలు కలిగి ఉండడం అనేది ఇది ఎంత భయంకరమైనదో ఒకసారి ఆలోచించండి. Maybe I have shared this before, but I like to share it again since we are studying the same relevant passage. I used to follow a pastor and I used to listen to him quite frequently. మరి నేను ఒకవేళ ఈ విషయం మీకు ముందుగానే చెప్పానేమో, అయినా మరోసారి చెప్తూ ఉంటున్నాను ఈ సందర్భాన్ని బట్టి. నేను ఒక పాస్టర్ గారిని దర్శిస్తూ ఉండేవారిని తరచుగా. He is not from India, by the way, so you don't need to guess who it is. ఆయన ఇండియా వాడు కాదు కాబట్టి ఎవరై ఉంటారబ్బా అని మీరు ఆలోచించాల్సిన పని లేదు. So he is basically he was serving in US. అతను యుఎస్లో సేవ చేస్తున్నారు. He is quite famous in many Christian circles and he used to preach quite well and write good books. అద్భుతంగా ప్రసంగిస్తాడు, పుస్తకాలు రాస్తాడు, బాగా తెలిసిన వ్యక్తి. And I used to follow him a lot. అతను నేను బాగా వెంబడించేవాడిని, అతని యొక్క బోధన ఇష్టపడేవాడిని. And he was a married man and also a pastor serving in the church. అతను వివాహమైన వ్యక్తి, అతను సంఘ కాపరిగా ఉంటున్నాడు. But then in places like America, there are websites where you can register anonymously without revealing your data, and you can share that you are interested in having sex, and there are other women also who are married who are interested in having sex, and then you can register and you can
meet them in a night in a particular place, in a hotel or lodge, wherever. ఈ అమెరికాలో ఉన్నటువంటి ఆ యొక్క నెట్వర్క్లో గమనించినట్లయితే వాళ్ళ యొక్క డేటా ఇవ్వకుండా ఎవరైనా ఇతర స్త్రీలతో లేదా ఇతర స్త్రీలు ఇతర పురుషులతో సాంగత్యం కలిగి ఉండాలని అనుకుంటే వారు అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. It is like social media, how you meet friends in Facebook or other places. This is a site dedicated for this purpose. If you are interested in having sex with another person, you go and register anonymously, give your name, give your details, and then they will show all the profiles of other people, and then nobody will know. Night time you can go and sleep with that person and come out. ఇది ఒక సోషల్ మీడియా లాంటిదే. ఫేస్బుక్ లాగా ఎట్లాగా ఉంటుందో అట్లాగే స్నేహితులను ఎట్లా పరిచయం చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా మన యొక్క వివరాలన్నీ కూడా పెట్టొచ్చు. ఇదిగో వాళ్ళు కూడా తెలియజేస్తారు. ఆ విధంగా సాయంత్రం వెళ్ళిన తర్వాత వారి ఇష్టమైపోతే వాళ్ళు కలుసుకుంటారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. So this pastor took the service, and there is some fees, maybe monthly or somehow something like that, to get the service of this website. And this person, he registered and he went and slept with the women. ఈ పాస్టర్ గారు కూడా మరి ఆయన అందులో రిజిస్టర్ చేసుకొని వేరే స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. And of course, that website, they claim that this is secret and nobody will know. They will not disclose the data to anybody. ఆ యొక్క వెబ్సైట్ వారు ఇది చాలా రహస్యమైనది, ఇది గోప్యంగా ఉంటుంది, ఇందులో వివరాలు ఎవరికి తెలియపరచబడవు అని అనుకున్నారు. After some time, some hackers, they hacked this website. కొంతకాలానికి ఏమైందంటే హ్యాకర్స్ ఈ వెబ్సైట్ని హ్యాక్ చేశారు. And then they disclose all the data of people who subscribed. వాళ్ళు హ్యాక్ చేసి ఏం చేశారంటే అందులో ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ డేటా మొత్తం బయటకు వచ్చేసింది. Many politicians and pastors were in that list. ఆ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు తెలుసా? ఎక్కువ మంది పాస్టర్లు, అట్లాగే రాజకీయ నాయకులు ఉన్నారు, Big businessmen. పెద్ద పెద్ద వ్యాపారస్తులు. And the world came to know, and then this pastor had to step down. ఈ లోకానికి ఈ విషయం తెలిసింది. అప్పుడు ఈ పాస్టర్ గారికి చేసేది ఏం లేక సిగ్గుతో తలదించుకొని తన యొక్క పదవి నుంచి తొలగిపోవాల్సి వచ్చింది. It brought much shame even to the ministry and even to the family. ఇది పరిచర్యకి కుటుంబానికి ఎంతో అవమానం తెచ్చే పని. So you see how they thought that, I am using this website, nobody will come to know. But God can even use hackers to bring all this out. నువ్వు అనుకోవచ్చు, అయ్యో ఇది నేను చాలా సీక్రెట్గా జరుగుతుంది, రహస్యంగా జరుగుతుంది, ఎవరికి తెలియదులే అని. కానీ దేవుడు హ్యాకర్స్ను ఉపయోగించుకొని, మధ్యవర్తిని ఎవరో ఒకరిని ఉపయోగించుకొని దాని ద్వారా విషయాలన్నీ బయటకు తీసుకురావచ్చు. And in good churches, once you engage in such acts, they will not allow you to be a pastor anymore again. మరి కొన్ని మంచి సంఘాల్లో ఒకసారి నీ గనక ఇలాంటి చరిత్ర ఉన్నట్లయితే వాళ్ళు అలాంటి వ్యక్తిని మరలా కాపరిగా కొనసాగడానికి వారు అనుమతించరు. So that person is no more a pastor. ఇక ఆ పాస్టర్ గారు ఎప్పటికీ పాస్టర్ కాలేదు. But thank God, he confessed, he repented, and he is a good member in the church. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక, అతడు పశ్చాత్తాపడ్డాడు, తన తప్పు తాను తెలుసుకున్నాడు, వాటిని విడిచిపెట్టాడు, ఇప్పుడు ఆ సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు. But I heard recently another story what happened here in Andhra. అయితే ఆంధ్రాలో జరిగిన ఒక సంఘటన నేను విన్నాను. A pastor engaged in adultery. ఒక పాస్టర్ గారు వ్యభిచారంలో పట్టుబడ్డాడు. And he stepped down for some time. అతను కొంతకాలం తన యొక్క పదవి నుండి తొలగిపోయాడు. And now he came back again and started preaching in the church. ఇప్పుడు ఆ వ్యక్తి మరలా వచ్చి అదే సంఘంలో బోధిస్తూ ఉన్నాడు. So one person was sharing to me what is happening and how terrible it is that the leaders of the church engage in such adulterous behavior, and they are bold enough to even stand in front of the pulpit and preach against these sins. చూడండి, మరి పాస్టర్ గారు నాకు చెప్తున్నారు, మరి చాలా మంది నాయకులు పాస్టర్లు వ్యభిచార కార్యక్రమాల్లో ఉండి వారు సిగ్గు లేకుండా ధైర్యంగా పులిపీఠ మీదకి వచ్చి మరి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారండి అని. Let us ensure what God has given us qualifications. When it says husband of one wife, it not only says you should be married, it also says you should not have any adulterous behavior. ఇది చూడండి ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఏకపత్ని పురుషుడు అని చెబుతున్నాడు అంటే దీని యొక్క అర్థం ఏంటంటే నీవు వివాహం చేసుకోవాలని, నీవు పవిత్రంగా ఉండాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. Once we are married, our bodies are given to the other spouse, and we should have sexual relations only in the context of marriage, not outside of it. That will bring dishonor to God's name and even bring much shame to our own lives. మనము ఒకసారి వివాహం అయిన తర్వాత మరి మనము మన యొక్క జీవిత భాగస్వామికి తప్ప మన దేహాలపైన వేరే ఎవరికి కూడా అధికారం ఉండకూడదు. అలాగా ఉండకుండా మన ఇష్టానుసారంగా నడుచుకున్నట్లయితే అది దేవునికి అమర్యాద కలిగిస్తుంది, అట్లాగే కుటుంబాలను కూడా, కుటుంబ వ్యవస్థను కూడా చిన్నభిన్నం చేస్తుంది. And that's why word of the Lord also teaches that it is important that we should be together after marriage.
కాబట్టి అలాగా అందుని బట్టే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వివాహం తర్వాత వారు ఏక శరీరులై ఉండాలి, ఏకమై ఉండాలి అని బోధిస్తున్నాడు. So that we will grow in love towards one another. We will cherish one another more and more. ఆ విధంగా ఉండడం ద్వారా ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో పెరుగు ఆప్యాయంగా ఎదుగుతూ ఉంటారు. And that's why he taught us in this way in verse 5. Defraud ye not one the other, except it be with consent for a time, that ye may give yourselves to fasting and prayer, and come together again, that Satan tempt you not for your incontinency. 5వ వచనంలో చూసినట్లయితే ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయులు సమ్మతి చొప్పున తప్ప ఒకరికొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపుకోలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండునట్లుగా మీరు కలుసుకొనుడి. So it is important that to fulfill these duties that the Lord has given, to grow in love towards one another, to cherish one another, that we should be together. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతలను నిర్వర్తించటము అనేది మరి ఆ క్రీస్తు యొక్క ప్రేమలో ఒకరి పట్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగాలలో ఎదిగినట్లుగా మరి ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క విధానంగా నడుచుకోవడం అనేది అవసరం. You know, the devil is a great adversary. Paul is giving this reason that Satan will take advantage of our situations. If we are separated far away, we will be tempted with the sexual sins, and even we may commit adultery. వారు ఒకవేళ వివాహమైన వారు ఎడబాటు కలిగిన కనుక ఉన్నట్లయితే వారు శోధించబడవచ్చు, మరి వేరే విధముగా ఆ పాపంలో పడిపోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అపవాది ఆ విధంగా మోసం చేస్తాడు. కాబట్టి మరి ఆ శోధనలో పడవద్దు అని పౌలు హెచ్చరిస్తున్నాడు. Youngsters, if you desire to get married, this is another thing you need to consider. యవనస్తులారా, వివాహం చేసుకోవాలని అనుకునేవారు నీవు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఇది మరి ఒక విషయం. After marriage, are you going to stay together? వివాహం తర్వాత మీరు కలిసి ఉండబోతున్నారా? You know, now my family is preparing. We are deciding that my sister can get married. మరి వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ సిస్టర్ గారికి వివాహం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. So it's arranged marriage. You know how it works. Like we put their details in some Christian matrimony website or some church publications, and people call us. వివాహానికి కావాల్సినటువంటి ఆ వివరాలన్నీ కూడా ఇవ్వడం ద్వారా ఆ సంఘంలో ద్వారా అక్కడ వాళ్ళ ద్వారా వాళ్ళకి మరి కొన్ని మ్యారేజ్ రిజిస్టర్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఫోన్ చేస్తారు. So my father gave that responsibility to me. So Lord, in many places where we put, my number was given. మరి తండ్రి సుజిస్తారు గారు, వాళ్ళ తండ్రి గారు ఆ బాధ్యత ఈయనకు అప్పగించారు. కాబట్టి ఎక్కడెక్కడైతే ఆ డేటా ఇచ్చారో ఆ స్థలంలో మరి సార్ గారి ఫోన్ నెంబర్ ఇచ్చారు. So I get a lot of phone calls sometimes asking about the details of my sister. కాబట్టి మరి అనేక మంది ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి మీ సిస్టర్ గారి గురించి వివరాలు చెప్పండి అని అడుగుతున్నారు. So I also had a talk with my sister, and we concluded that we should marry only believers, and they should be a God-fearing couple, and they should serve the Lord as the Lord guides them. సార్ కూడా వాళ్ళ సిస్టర్ గారితో మాట్లాడారు. అలా మాట్లాడి ఏమని ముగింపుకు వచ్చారంటే, ఖచ్చితంగా క్రైస్తవ వివాహం చేసుకోవాలి, క్రీస్తులో వివాహం చేసుకోవాలి, ఒక మంచి దైవికమైనటువంటి కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తిని చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. Since we are looking particularly for Christian men, some families who are part of the church, they do call. మీరు క్రైస్తవ వివాహం చేసుకోవాలని మేము అనుకుంటున్నాం, విశ్వాసం కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి కొన్ని సంఘాల నుండి క్రైస్తవులైన వారు ఫోన్ చేస్తున్నారు. And I had experience where some parents called and said, "Oh, I belong to this church. Our family is part of this church, but my son is not born again." కొంతమంది ఏం చెప్తున్నారంటే, అయ్యా మేము ఈ సంఘంలో సభ్యులమే, మేము చాలా కాలంగా ఈ సంఘంలో ఉంటున్నాం, కానీ మా కుమారుడు అయితే ఇంకా తిరిగి జన్మించలేదు అంటున్నారు. This is one of the first thing I ask. What is the spiritual life of the son? How is he going to church? Is he born again? Is he active in the ministries of the church even if he is working? ఆయన ఒకవేళ అతను ఎక్కడైనా పని చేసుకున్నప్పటికీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, సంఘంలో ఏ విధంగా ఉంటున్నాడు, సంఘంలో ఆసక్తిగా ఉంటున్నాడా లేదా, తిరిగి జన్మించాడా లేదా, మరి సంఘంలో పరిచర్యలో ఏ విధంగా పాల్గొంటున్నాడు, ఈ విషయాలు నేను అడుగుతున్నాను. And many say, "Oh, we go to church, but my son, I am not sure whether he is born again or not, and he do come to church occasionally." వాళ్ళు ఏం చెప్తున్నారు, చాలా మంది ఏం చెప్తారంటే, అయ్యి మేమైతే బాగా సంఘానికి వెళుతూ ఉన్నాం, కానీ మా కుమారుడు గురించి మాకు తెలియదు, అతను తిరిగి జన్మించాడో లేదో కూడా తెలియదు, అప్పుడప్పుడు మాత్రం సంఘానికి వస్తుంటాడు అని చెప్తున్నారు. And some are from Gulf countries. You know, Gulf means big thing. కొంతమంది ఏం చెప్తారంటే, ఇక మేము మా బిడ్డలు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారని చెప్తున్నారు. And they are doing big jobs there. అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. And some of them who are working in these Gulf countries, they cannot bring their wife after marriage.
మరి ఆ గల్ఫ్ కంట్రీస్లో పనిచేసేవారు అక్కడ వివాహం చేసుకుంటే మరలా వారి యొక్క భార్యను వివాహం తర్వాత తీసుకురారు. because they don't have family visa. Some who are doing work, they may have family visa. They can take the family with them. కొంతమందికి ఫ్యామిలీ వీసా ఉండదు, కొంతమందికి ఉండొచ్చు. అలాంటి వీసా కలిగిన వారు కుటుంబాన్ని వారితో తీసుకెళ్తారు. So if they don't have family visa, these men, they are coming to Kerala or to India just for marriage. ఇలాంటి ఫ్యామిలీ వీసా లేని వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం వివాహం కోసమే వాళ్ళు వస్తారు భారతదేశానికి. So they may plan, okay, Christmas season they are coming, or maybe Easter time they will come for 2-3 weeks. They will get married. After 3-4 weeks, this man will go away, and maybe the lady will cry, oh, when he will come back, he left me. మరి వాళ్ళు క్రిస్మస్కో ఈస్టర్కో 2-3 వారాల ముందుగా వచ్చేస్తారు, వివాహం చేసుకుంటారు. అవి సెలవులు అయిపోయిన తర్వాత భార్యని ఇక్కడ విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమేమో ఇక్కడ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది. ఇక అలా ముగింపు అయిపోతుంది. The marriage is God ordained in such a way that they can be together, but after marriage, many men go for work and for other reasons and stay in other countries for long term just to make more and more money. మరి వివాహం అనేది బైబిల్లో చూసినట్లయితే వారు ఏకమై ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటే మరి చాలా మంది వివాహం తర్వాత వ్యాపార నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము విదేశాలకు వెళ్ళిపోతారు. కేవలం ఏదో పేరుకు మాత్రమే వివాహం చేసుకున్నట్టుంటది. And many women who are left here or men who are left here, men are also there. They are also tempted with sexual sins, and the women here, they are also tempted with sexual sins. వివాహం చేసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మరి లైంగికమైన విషయాల్లో వారు శోధించబడుతూ ఉంటారు. ఇక్కడ వివాహమైనటువంటి ఆ స్త్రీ ఇక్కడ కూడా మరి ఆ విషయాల్లో శోధించబడుతూ ఉంటుంది. So when you consider, or if you are praying about marriage, let us ensure that we marry somebody to whom we can live together in one place. You can stay as family together. కాబట్టి నీవు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు వివాహం చేసుకునే వ్యక్తి అతనితో కలిసి జీవించగలవా లేదా, కలిసి ఉండడానికి అవసరమైన పరిస్థితులు ఉన్నాయా లేవా, అవి కూడా చూసుకోవాలి. Sometimes it requires that you may have to resign the work, high paying job in Gulf or in other countries, and you have to come and take a low paying work. కొన్నిసార్లు గల్ఫ్లో వచ్చే ఇక ఉన్నతమైనటువంటి ఆ శాలరీలు ఉద్యోగాలు అవసరమైతే మానేసి వచ్చి ఇక్కడ తక్కువ ఉద్యోగానికి తక్కువ శాలరీకి పనిచేయాల్సిన పరిస్థితి రావచ్చు. Preserving the purity of our marital life is more important than having lot of savings in our bank accounts. మన వివాహ జీవితానికి అవసరమైనటువంటి ఆ పవిత్రతలో మనము భద్రపరచబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన బ్యాంక్ ఎంత బ్యాలెన్స్ ఉన్నదో దానికంటే కూడా మన యొక్క పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది. That's why Paul said, except that you have to give yourselves to fasting and prayer for a certain season, you must be together all the time. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే ఒకవేళ ప్రార్థన చేసేటప్పుడు మరి ప్రార్థన చేయుటకు మీకు సావకాశము లేక కలుగునట్లుగా కొంతకాలము ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరికొకరు ఎడబాయొద్దు అని. Of course, there may be situations where we have to live in another city or another town for a certain short duration. I think that is understandable. ఒకవేళ కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు రావచ్చు, వేరే పట్టణంలో మరి కొంతకాలం ఎడబాటు కలిగి జీవించవచ్చు, దాన్ని అవగాహన ద్వారా అలా ఉండొచ్చు. But we should not make it a norm where we live separated for very, very long years, where majority of our marital life is lived in such a way that we live separately. అయితే మరి చాలా సంవత్సరాలు ఎడబాటు కలిగి ఉండాలన్న పద్ధతి మాత్రం, అలాంటి ఆలోచన మాత్రం కలిగి ఉండొద్దు. అలా కలిగి ఉండడం ద్వారా అవి విడిపోవడానికి కారణాలు అవుతాయి. When I was studying in Bible college, I had classmates who studied with me who were married, especially from places like China, where they had to leave their family to come and study, but then every holiday they go back. మరి నేను బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు ఒక స్నేహితుడు ఉన్నాడు. అక్కడ అతను వివాహమైన వ్యక్తి ముఖ్యంగా చైనా నుండి వచ్చాడు. సెలవులు వచ్చినప్పుడల్లా తన ఇంటికి వెళ్ళి వస్తుంటాడు. So that is okay because they had no other choice, because it's very expensive to stay in countries with family, but then they are serving the Lord, they need to prepare, and for a short season they have to be separated for the sake of serving the Lord. So sometimes even for preaching assignments you have to travel to other places or for short duration for work purpose. I think it is okay. But then we should not make it as an excuse to live separately for long duration. అలా ఉండడము మంచిదే. ఎందుకంటే దేవుని యొక్క పరిచయ నిమిత్తం ఆయా దేశాలకు వెళ్ళిపోయి కలిసి ఉండడం అనేది చాలా ఖర్చుతో కూడింది, సాధ్యమైన పని కాదు. కాబట్టి మరి కొంతకాలము అలా ఎడబాటు కలిగి ఉండడము మంచిదే. అట్లాగే కొన్నిసార్లు మరి క్లాసులు బోధించడానికి వెళ్ళవచ్చు, మరి ఆ పరిచయం మీద ఇంకో ప్రాంతానికి వెళ్ళవచ్చు. ఆ విధంగా తక్కువ పీరియడ్, తక్కువ కాలము ఎడబాటు కలిగి ఉండడం మంచిదే. కానీ
దాన్ని ఆధారం చేసుకొని ఇక ఎక్కువగా ఎడబాటు కలిగి ఉండడం అనేది మంచిది కాదు. So Paul is giving this instruction so that the purity of the marriage can be preserved, so that those who are married can live together, grow in love towards one another. కాబట్టి పౌలు ఇస్తున్నటువంటి సూచన ఏంటంటే వివాహం దైవికమైనటువంటి ఆ యొక్క పరిపూర్ణత లేదా ఆ పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది భర్త భార్యకి మధ్యనే ఉండాలి. So as the word of the Lord reminded us, let us ensure that we marry in the Lord for His glory, and we persevere in marriage by giving our affection and love towards the spouse that the Lord has given. And not only that, let us also make every effort to be together so that we will not be tempted and taken advantage by the devil. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరించిన విధముగా మొదటిగా ప్రభువులో వివాహము చేసుకోవాలా, ఆ తర్వాత ఆ వివాహాన్ని ప్రభువుకి మహిమార్థంగా మరి పవిత్రంగా జీవిస్తూ ఏక శరీరం కలిగి వివాహ వ్యవస్థలో కొనసాగాలి. But when we look at our own life, we do see that we fail in these aspects. మరి చూడండి, ఈ మన సొంత జీవితంలో కనుక మనం పరీక్షించినట్లయితే ఈ విషయాల్లో మనము విఫలమవుతున్నాం. But then the Lord encourages us to confess our sins and look to Him so that we will be restored and we will live a marital life as according to the will of God. అయితే ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనము పశ్చాత్తాపం ద్వారా మరలా ప్రభుతో సమాధానపడుతూ మన యొక్క ఆ వివాహ వ్యవస్థని మరలా కొనసాగించుకొని ఇంకా దేవునిలో ముందుకి కొనసాగేటట్లుగా దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. And the most important thing is to have Christ at the center of our marriage. వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే వివాహంలో ముఖ్యంగా కేంద్ర స్థానముగా క్రీస్తు ఉండాలి. If we marry in Christ and if we both are husband and wife live under the headship of Christ, we can be sure that the Lord will help us to carry through irrespective of the struggles and the difficulties that we go through in our marital life. కాబట్టి క్రీస్తులో మనం వివాహం చేసుకొని క్రీస్తు అధికారానికి లోబడి కనుక మనం జీవించినట్లయితే మనం ఆ కుటుంబ వ్యవస్థలో సంతోషంగా మరి అన్ని పరిస్థితుల్లో కూడా సంతోషంగా మనం ముందుకు కొనసాగలం. So may this new year be a year where we continue to grow in Christ and we even as families live under the headship of Christ, obeying Him and even growing in Him. కాబట్టి రాబోయే సంవత్సరము మరి క్రీస్తు యొక్క అధికారానికి లోబడి జీవించే మరి కుటుంబాలుగా గాను వ్యక్తిగతంగా గాను మనం ఎక్కువగా క్రీస్తు అధికారానికి లోబడి జీవించేటట్టుగా ఆశీర్వాదకరంగా ఉండును గాక. Let us also pray for even youngsters in our church that they will pray and discern God's will and they will marry in the Lord and they will also persevere in marriage under the headship of Christ and they live together as godly couple for God's honor and glory. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి యవనస్తుల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. వారు కూడా క్రీస్తులో వివాహం చేసుకొని క్రీస్తు అధికారానికి లోబడి మరి కుటుంబ వ్యవస్థలో అభివృద్ధి చెందేటట్లుగా ప్రభువులో ఎదిగేటట్లుగా ప్రార్థన చేద్దాం.